The per ఇప్పుడు మా అమ్మగారు క్రిస్టియన్, వాళ్ళు క్రిస్టియన్, నీకు అనవసరం కదా. మా అమ్మగారు ఏ మతం అయితే నీకు ఇప్పుడు మీ తాత మీ ముత్తాతలు అందరికి హిందువులే కదా. నువ్వు ఎప్పుడో మధ్యలో నువ్వు మతం మారినావు కదా. నువ్వు మాట్లాడు, నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడు. చెప్పాల్సి మీ సమస్య ఏంటి? కాదండి, అంటే మీరు తెలుసుకోవాలనిపించింది అందుకని. అదే ఏం తెలుసుకుంటాను. ఇప్పుడు 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 మీ నాన్న హిందువా క్రిస్టియనా? మీ నాన్న హిందువా క్రిస్టియనా? మా నాన్నగారు హిందూ అండి. మరి నువ్వు? నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఏందబ్బా నువ్వు? క్రిస్టియన్ అండి. నేను క్రిస్టియన్ అంటే ఎప్పుడు అనుకుంటారంటే వాళ్ళు చర్చికి సరే, మీ నాన్న హిందూ ఉంటే నువ్వు ఎందుకు క్రిస్టియన్, నువ్వు ఎందుకు మారుతున్నావు చెప్పు? నువ్వు ఎందుకు మారుతున్నావు? చెప్తాను వినండి. నేను స్కూల్ కానీ కాలేజ్ టైంలో బైబిల్ బాగా చదివాన్ని. చదివితే మా ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే వెళ్తున్నారు. మా వాళ్ళందరూ కూడా బైబిల్ చదివేసి అందులో పాస్టర్ గా ఉండి చూసి నా పుస్తకాలు చదివి ఒకసారి మీకన్నా ఎక్స్పీరియన్స్ రాజుగారు సార్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను సార్. నేను మళ్ళీ జనతో చిన్న వర్క్ సార్ నేను కూడా ఒకప్పుడు ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు మార్గంలో నడిచాను. కాకపోతే నేను అనుకున్నవి కొన్ని జరగలేదండి, అందుకని ప్రభు మార్గం నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు ప్రభు మార్గంలోకి మళ్ళీ రావాలంటే నేను అనుకున్న పనులన్నీ జరగాలి. మరి నాకు ప్రార్థనతో సమస్తము సాధ్యమే అని చెప్పాడు, కానీ నేను చాలా ప్రార్థన చేస్తా, నాకు ఏది జరగలేదు. నేను మరి చెప్పండి, ఏం చెప్పండి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే సమస్తము సాధ్యమే అని పాస్టర్ గారు చెప్పారు నాకు. చెప్పి నేను చర్చికి కాదండి, మీరు ఎవరు నాకు తెలియదు కానీ నేను ప్రవీణ్ గారితో మాట్లాడాలి. ప్రవీణ్ గారేనండి, మాదే ఆఫీసు. నేను కూడా ఎక్స్ క్రిస్టియన్ నేనండి. అయితే ఆఫీస్ లో ఉన్నారు కదా, ఫోన్ నాకు ఇచ్చి ఆయన బయటికి వెళ్ళారు సమోసా తినడానికి. చెప్పండి సార్, చెప్పండి. నాకు ఇచ్చేలేరు సమోసా తింటాను, 4 అయింది కదా, ఆకలి వేస్తుంది ఆయనకి. అవునండి. పర్లేదు. అంటే ప్రవీణ్ గారు ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్ నుంచి ఆయన బయటకు వచ్చాను అన్నారు కదా. అవునండి, అవును. అది ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఏమండి, వాళ్ళ క్రిస్టియన్స్ గురించి మనకి ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ అమ్మ యేసు ప్రభుని నమ్మలే తెలుసా అండి మీకు? వాళ్ళ అమ్మ యేసుని పిచ్చోడు అన్నది. ఆ సంగతి మీకు తెలుసా? చూపించనా రిఫరెన్స్ చూపించనా? బైబిల్ తీస్తారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. యేసు ప్రభు వాళ్ళ కుటుంబ సభ్యులు యేసుని పిచ్చోడు అన్నారు. తప్పు కదా సార్. మరి అది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుడితే మరి పిచ్చోడు అంటే ఏందండి? ఎంత బాధాకరమైన విషయం అండి అది. మీరు ఇప్పుడు హిందూసేనా లేకపోతే ముందు క్రిస్టియన్స్? నేను ఫస్ట్ క్రిస్టియన్ అండి, తర్వాత మారు మనసు పొంది హిందూ ధర్మంలోకి వచ్చాను నేను. ఓకే. ఎవరు? నా పేరెంట్స్ హిందువేనండి. ఇప్పుడు అంటే మా నాన్నగారు చనిపోయిన నేను చెప్తాను సార్. నేను కొంచెం ఎట్లా వెళ్ళానంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు 5 ఎకరాల భూమి ఉందండి. అయితే ఎవరు వచ్చారండి? పాస్టర్ పీటర్ అని చెప్పేసి ట్రూ కాల్ లో పడింది. ఎవరు సార్ మీరు మాట్లాడేది? సార్ ఎవరండి మీరు? అయ్యా వందనాలయ్యా, నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. సార్ వీళ్ళంతా కలిపి ప్రవీణ్ గారు మిమ్మల్ని ఆడుకోవడానికి చేస్తున్నారండి. ఈ పాస్ట్ ఎవరు వచ్చారు కదా ఇంతకు ముందు ఎవరు? మీరు అందరూ ఒకటేనా? సరే సార్, మీరు మాట్లాడుతుండండి. నేను ఏదైనా డౌట్ ఉంటే వస్తలేదు సార్. పీటర్ పాస్టర్ గారు నమస్కారం అండి. అయ్యా వందనాలయ్యా. ఇప్పుడు మీరు ఇంకొక అతను కావాలని ఇద్దరు కలిపి లైన్ లో ఉండి ఫోన్ చేశారండి మాకు. అయ్యో లేదయ్యా, నేను ప్రవీణ్ కోసం ఫోన్ చేస్తున్నా. ఎవరా మీరు మాట్లాడేది? సార్ మీరంతా దొంగలే సార్, నాకు అర్థమైంది. మీ అందరూ దొంగల, మీరందరూ దొంగలండి అనుకొని ఫోన్ చేస్తున్నారండి. మాకు కావాలని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేశారు. ఇద్దరు ఒకేసారి ఎలా ఫోన్ చేస్తారండి? ఇద్దరు క్రైస్తవులు కలుపుకొని ఒకేసారి ఎలా ఫోన్ చేస్తారండి చెప్పండి? అతను ఎవరో తెలియదండి నాకు. అతను ఎవరండి? ఏం పేరు బ్రదర్? మీ పేరు ఏం పేరు బ్రదర్? సార్ నా పేరు బాబురావు అండి. అంటే ఎప్పుడో నుంచి ప్రవీణ్ గారితో మాట్లాడాలనిపించింది. అదే బ్రదర్, నా పేరు పీటర్ పాస్టర్ అంటారు. మాది పెంతికోస్తు చర్చ్ అయ్యా. నాకు 300 మంది విశ్వాసులు ఉన్నారు. మీకు నేను తెలుసా గుంటూరులో? తెలీదండి, మాది ఇక్కడ. అదే మీరెవరో కూడా నాకు తెలియదండి. అతను చూడండి, అనవసరంగా ఇప్పుడు మన యేసయ్యని తిడతా మన క్రైస్తవులు తిడుతున్నారు, మా శాలేమన్నని తిడుతున్నాడని నేను కాల్ చేశానయ్యా. అందుకు మీరు దేనికి కాల్ చేశారు నాకు తెలియదు బ్రదర్. నేను ఏమి నాటకాలు ఆడుతున్నారండి? ఇద్దరు సినిమాలో నటించిపోయారు. పీటర్ పాస్టర్ గారు, మీరు అతను ఇద్దరు సినిమాలో నటించిపోయారు. మంచి ఆస్కార్ అవార్డులు ఇద్దరు కలిపి కావాలని ఫోన్ చేశారు మాకు. ఏసై మీద ఒట్టయ్యా, మాకు అసలు మా ఇద్దరికి సంబంధం లేదా. మీరు అట్లా అనుకుంటే ఇంక మేమేం చేయలేమయ్యా. బాబురావు గారు నిజం చెప్పండి, నేనేమన్నా కానీ ఇద్దరు కలిపి ఫోన్ చేశారు కదండి.
ఆయన ఎవరు నాకు తెలియదండి. నేను ఇప్పుడే యూట్యూబ్ ద్వారా ఈ నెంబర్ కనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రవీణ్ అన్నగారితో మాట్లాడాలనిపించింది. అలా ఆయన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మా సంభాషణ చేద్దామని, కానీ ఆయన గురించి వేరే అభిప్రాయం లేదండి నాకు. సరే అండి, అట్లయితే ఇప్పుడు మధ్యలో వచ్చి పీటర్ పాస్టర్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. ఆ బాబురావు గారికి ఏం చెప్పానంటే, నేను క్రైస్తవ మతంలో ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు చనిపోయటంలో 5 ఎకరాల పొలం ఉందండి నాకు. బాబురావు గారు జాగ్రత్తగా వినండి. అయితే మా నాన్నగారు ఆ పొలం వేసి అసలు ఆ పంటలు పండక మొత్తం ఎండిపోయావండి. ఎండిపోయి ఆ పొలం అంతా కూడా పాడైపోయి చివరికి మా నాన్నగారు చనిపోయారు. హార్ట్ అటాక్ చనిపోయారు ఆ పొలం పండక. అప్పుడు నాకు పాస్టర్ గారు మీ నాన్నగారి పొలం పొలం లేదండి, దున్నారండి, బాగా వ్యవసాయం చేసేవాళ్ళు, అంతా నారుమడి వేసేవాళ్ళు, బాగానే ఉండేది. అంటే మాది మెట్టలండి, మాగాణి కాదు. మెట్ట అంటే మీకు తెలిసే ఉంటది, అంటే జొన్నలు, కంకులు, మినుములు, పెసలు, మాగాణి అంటే వరి పొలం అన్నట్టు, మాది మెట్టే. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక నా చేతికి నేను వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. నేను రైతుని ఇప్పటికి కూడా. అయితే నేను వేసిన పంట పొలం వేసిన రోజు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను పంట వేసానండి. నెక్స్ట్ ఇయర్ వేస్తే ఓ పాస్టర్ గారు వచ్చి, నువ్వు ప్రార్థన చేసుకో, అసలు నువ్వు ఎరువులు కొట్టక్కర్లేదు, మందులు కొట్టక్కర్లేదు, నీళ్లు పెట్టక్కర్లేదు, మొత్తం పంట బ్రహ్మాండంగా నీ చేతికి వస్తుందని చెప్పాడండి. నేనేం చేశాను, పంట వేసి మా నాన్నగారు లాగానే కష్టపడ్డానండి. మొత్తం పంట అంతా పోయిందండి. చేతికి 2 బస్తాలు 3 బస్తాలు మినుములు వచ్చింది. మినుము వేస్తే పత్తి వస్తే 10 బస్తాలు వచ్చిందండి. చాలా బాధపడ్డా. ఏమయ్యా పాస్టర్ మరి ఇలా చెప్పావు, నేను ప్రభువుని నమ్ముకున్నా, 2 years పాటు ప్రభువుని నమ్ముకున్నా, నా పంట పండలేదు, నా పంట అంతా నాశనం అయిందయ్యా అని చెప్పి అన్నాను. ఇక అప్పటి నుంచి ప్రభువుని నమ్మటం మానేసి, మరి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ చేస్తే అన్ని అబద్ధాలండి, అసలు మీరు నమ్మద్దండి, బైబిల్ అంతా కూడా అది చండాలమైన పుస్తకం, అది ఇది అని చెప్పారు నాకు. ఇక అందుకని ప్రవీణ్ గారికి చెప్పండి. అందుకని నేను ప్రభు నుంచి బయటకు వచ్చానండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీ గురించి మాకు తెలియజేసినందుకు. మీ పేరేంటన్నారండి? మీ పేరేంటన్నారు? నా పేరు యాక్చువల్గా దండాల స్వామి, అందరూ రాజు అంటారు నన్ను. ఓకే, నా పేరు బాబురావు అండి. కానీ క్రైస్తవ మతం గురించి నచ్చని ఏంటంటే, ఒకటి మత మార్పిడి ఎందుకు అంటారంటే, ఒకటి ఏదో ఆశ చూపి. పాస్టర్ లైన్లో ఉన్నారా? ఉన్నానండి. ఏదో ఆశకి వస్తే, చర్చికి వస్తే పిల్లలు పుడతారు, లేదా ధనం సంపాదించుకుంటారు, మేడలు కట్టుకుంటారు, ఇలా బోధన చాలా తప్ప అండి. నేను ఒక స్టూడెంట్ చెప్తున్నాను. బైబిల్ అయితే మా ఇంటి దగ్గర మీరు చెప్పింది, మా ఇంటి దగ్గర మెరాకిల్ అయితే ఒకటి జరిగిందండి, నిజాబద్ధం తెలీదు. ఆమె భర్త చనిపోయిన 6 సంవత్సరాల పిల్లలు పుట్టారండి ప్రభు ప్రార్థనతో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే. మరి దీనికి ఏం చెప్తారండి? ప్రార్థనతో సమస్తం సాధ్యం అయ్యా, అది సాధ్యమే, జరిగింది కరెక్టే. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు ఇతర ఎవరో అంటున్నారు ప్రార్థనతో ఆశపడి. బాబురావు గారు, మీరు చాలా తప్పు బోధ చేస్తున్నారండి. బాబురావు గారు చూడండి, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అన్నాడు ప్రభు. కాదు ఇద్దరు ఒకసారి సరే, ఇద్దరు క్రాస్ టాక్ అవుతుంది. నేను ఒకసారి చెప్తా, ఫస్ట్ బాబు గారు అవకాశం, తర్వాత మీరు మాట్లాడండి. మా ఇంటి దగ్గర భర్త చనిపోయిన 6 సంవత్సరాలకి ప్రార్థనతో ఆమెకి 12 మగపిల్లాడు పుట్టాడండి. భర్త చనిపోయిన 6 సంవత్సరాలకి ప్రార్థనతో రోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేది, కన్నీటి ప్రార్థన. సాయంత్రం పూట పునుగులు బజ్జీలు వేసుకునేది. ఆమె చర్చికి వెళ్ళేది, ప్రతి సండే చర్చికి వెళ్ళేది, ప్రార్థన చేసేది. ఆమె గర్భవతి అయిందండి. మరి ఆ మిరాకిల్ ఎలా జరిగిందండి? ఇప్పుడు చెప్పండి బాబురావు గారు, మీరు అవకాశం. విశ్వసించేది ఏదో అద్భుతాల కోసం ఆశపడితే అలాగే ఉంటదండి. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది గొప్ప విషయమే. లేదంటే అది వదిలేయాలి, ఇంకా మేము చేయలేము. అది దేవుని ఇచ్చిన వరం కదండి. మనిషి ఏదంటే, మనిషి ఎంతవరకు సంపాదించగలుగుతాడు అంటే, ఆయన ఉన్నంత వరకు సంపాదించగలుగుతాడు, అంత సంపాదించగలిగినంత. యథార్థమైన డబ్బులు వచ్చాయనుకో దేవుని మీద ఆధారపడతాడు. ఇవ్వలేదు అనుకోండి, అదే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటది. కాబట్టి మరి నాకెందుకు పాస్టర్ కాదు పీటర్ పాస్టర్ గారు, మరి నాకెందుకు ఆ భాగ్యం దక్కలేదండి? అయ్యా ఇప్పుడు ఇక్కడ నేను చెప్తానయ్యా, ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్పాడంటే, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును,
అడిగిన ప్రతి వానికి లేదనకుండా ఇవ్వబడునని ప్రభు మనకి చెప్తాడు. ఇప్పుడు ఇతను చెప్పే అన్ని దుర్బోధలండి. ఇతను మరి ఏ సంఘస్థుడో నాకు తెలియదు కానీ బాబురావు గారు, ఎందుకంటే ప్రభు మనకి క్లియర్ గా చెప్తున్నాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే కూడా ఒక కొండను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేయగలుగుతారు మీరు. మా పాస్టర్ గారు చెప్పారండి. కరెక్ట్ అండి, పీటర్ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇతను సాతాను బోధనలు, హెజ్బేల్ బోధనలు చేస్తున్నాడు బాబురావు అని. ఆయన సమస్తం సాధ్యం అండి, మనకి ప్రార్థన వల్ల సమస్తం సాధ్యం అండి, ఏదైనా సాధ్యం అవుతుంది. మీకు విశ్వాసం అండి, మీరు విశ్వాసం లేరు సార్. బాబురావు గారిని అడుగుదాం. ఇప్పుడు ఈ మెరాకిల్ జరిగినప్పుడు నాకు ఎందుకు జరగలేదని మనసులో బాధేసింది బాబురావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు నేను బాధపడటం తప్పంటారా? ఇప్పుడు మీకు ఆయనకు జరిగింది, మీకు జరగలేదు. ఆయన జరగాలని మీకు లేదు కదా, ఆయనకు జరిగిందండి, మీకు జరగలేదు. కాదండి, పండంటి బిడ్డనిచ్చి ఆమె గర్భవతి పండంటి బిడ్డనిస్తే నేను 3 సంవత్సరాల ప్రభు ప్రార్థన చేస్తే కనీసం నాది ఎకరానికి 5 బస్తాలు పండేది, 1/2 బస్తా కూడా పండలేదు కదండి. ఎంత బాధ ఉంటుందండి. ఎవరికైనా మానవుడికి ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి కదండి. నేను ప్రభువుని వ్యతిరేకించడంలో తప్పులేదు కదండి. అంతేలే అండి, కానీ ఈ పండు విషయంలో కానీ దేవుని తెలుసుకోకూడదండి. ఇప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా అంటే మనకి 50-60 సంవత్సరాలు బతుకుతామండి. ఇప్పుడు పుట్టుక ఎలా అంటే మనం ఈ లోకం పుట్టాం కాబట్టి ప్రారంభం ఇక్కడ ఈ లోకం ఉందని తెలిసింది. అది మేము ఈ లోకం నుంచి ఎన్నో పాపాలు చేస్తున్నామండి. ఆయన పాపనికి ప్రయత్నించి ఆయన వచ్చాడు. ఆయన లోక రక్షకుడు అని నమ్మాలండి దేవునికి. అయ్యా పీటర్ పాస్టర్ గారు, ఇలాంటి మెరాకిల్స్ ఏమైనా జరిగినాయా మీ చర్చిలో? అంటే ఇట్లా గర్భవతులు అవటం కానీ జరిగినాయండి, బోల్డ్ అని జరిగినాయండి. మా చర్చిలో, మా చర్చికి ఎదురుగా మాది సీమోన్ చర్చ్ అని ఉంటది, మాది పెంతికోస్త్ చర్చ్ అనమాట. ఏ ఊరయ్యా? మా చర్చి గుంటూరులో సీమోన్ చర్చ్ అని ఉంటది. అదే తాడికొండ వెళ్ళే రూట్ లో ఉంటది అనమాట. సీమోన్ చర్చ్ అని ఉంటది. మా చర్చి ఎదురుగా కొంతమంది అన్యులు ఉంటారు అనమాట. ఆ అన్యులు ఏంటంటే పందులు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు పందులు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్యులు, వాళ్ళ దగ్గర 2 పందులు ఉన్నాయి, ఒక మగ పంది ఒక ఆడపంది అనమాట. పందులు ఉంటే వాళ్ళు ఆ పంది, ఆడపంది అది పిల్లల్ని కనట్లేదు. పిల్లల్ని కనకపోతుంటే ఏం చెప్పారంటే ఒక రోజు నా దగ్గర తీసుకొచ్చారు ఆ మగపందిని. తీసుకొని వచ్చి పాస్టర్ గారు మా 2-3 సంవత్సరాలు అవుతుంది పంది పిల్లల్ని తీసుకొచ్చి, అవి యుక్త వయసుకు వచ్చినాయి, అవి ఇంకా పిల్లల్ని కనట్లేదు అంటే నేను అడిగాను, ఈ పందులకి బాప్తిజం ఇప్పించారా అనేసి. అదేంటి పందులకు కూడా బాప్తిజం ఇస్తారా అంటే, పందులకే బాప్తిజం ఇవ్వాలయ్యా, మనుషులకి అనేవాళ్ళు, మనుషులు భగవంతుడు ఆదామావని మట్టితో సృష్టించాడు, మట్టిలోనే కలిసిపోతారు, వాటికి మనిషికి సహజ సిద్ధమైన జ్ఞానం ఉంది, కానీ పందులకి ఆ జ్ఞానం లేదు అనేసి ఆ పందులు 2 తీసుకుని వెళ్ళి నేను బాప్తిజం ఇచ్చాను. బాప్తిజం ఇచ్చిన తర్వాత ఇక చూడండి, అసలు ఇక మగపంది ఆడపంది ఎక్కడికి వెళ్తే ఓ ఓ ఓ ఓ అనుకుంటే దాని చుట్టూనే తిరుగుతూ కట్ చేస్తే 6 నెలల్లో 10 పిల్లలు పుట్టినాయి పందికి. ప్రైజ్ లాడండి పాస్టర్ గారు, నిజంగా ఇదండి మహిమ అంటే. ఇలాంటి మహిమలు నాకు జరగట్లేదండి, అందుకే నేను బాధపడుతున్నాను. కాదండి రాజు గారు, బాబురావు గారు తప్పు హెజ్బేల్ బోధనలు చేస్తున్నాడండి. సమస్తం సాధ్యం. ఇప్పుడు మీకు ఎందుకు కావలేదంటే మీకు అల్ప విశ్వాసం ఉంది, అంటే మీరు పరిశుద్ధుడిని నమ్మలేదు పూర్తిగా. నిజమండి, మీరు చెప్తుంటే నమ్మకం వస్తుందండి మీ మీద. అవునండి, ఇప్పుడు ఆవిడకి ఎవరో భర్త చనిపోయిన తర్వాత 6 నెలలకి పిల్లలు పుట్టారు. ఆవిడకి నిజమైన విశ్వాసురాలు ఆవిడ రోజు మోకాళ్ళ ప్రార్థన, నగ్న ప్రార్థన, కన్నీటి ప్రార్థనలతో రోజంతా గడిపి రాత్రి 12 గంటల వరకు ప్రార్థనలోనే ఉండేది పాస్టర్ గారితో. అందువల్ల ఆవిడకి పిల్లలు పుట్టారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చట. పాస్టర్ గారు ఎక్కడండి మీ చర్చ్? మా చర్చి అదే తాడికొండ వెళ్ళే రూట్ లో గుంటూరులో ఉంటుందండి, సీమోన్ చర్చ్ అని. 300 మంది విశ్వాసులు ఉంటారు. మీరు ఎప్పుడన్నా గుంటూరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి నాకు. మీకు సంపూర్ణమైన విశ్వాసంలో మిమ్మల్ని నడిపించి మీకు పరలోకాన్ని చూపిస్తాను నేను. తప్పకుండా. బాబురావు గారు ఉన్నారండి? చెప్పండి సార్. మీదే ఊరు సార్? మీదే ఊరు బాబురావు గారు? మాది విశాఖపట్నం అండి. ఎవరండి మీ పాస్టర్ గారు? ఎవరండి? మా పాస్టర్ గారు రమేష్ గారు అండి. రమేష్ గారు. ఇప్పుడు నాకైతే పీటర్ పాస్టర్ గారు చెప్తుందంతా కొంచెం నమ్మకం కలుగుతుందండి. ఎందుకంటే ఈయన కరెక్ట్ గా ఉన్నట్టు చెప్తున్నాడు. విశ్వాసం ఉండాలి అని ఒక ఫస్ట్ పాయింట్ చెప్పారు. రెండోది ఏమన్నా ప్రార్థన బాగా గట్టిగా చేయాలి అని చెప్పారు. అందుకని నాకు దక్కలేదేమో, మిగతా వాళ్ళకి దక్కిందేమో అనుకుంటున్నాను. బాబురావు గారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? మీ 40 రోజులు ఉపవాసం ఉన్నారా అండి?
రాజు గారు? లేనండి. అది పాయింట్. మీరు 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండకపోతే సాతాను శోధిస్తుంది. మన యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను శోధించకుండా పారిపోయింది. కాబట్టి మీరు ఉపవాసం ఉండి చూడండి. మీరు ఖచ్చితంగా మీకు మీ పొలం ఈసారి వేయండి. ఈసారి దాన్ని పిలవండి, నేను ప్రార్థన చేసి ఆ మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా బాప్తిజం ఇస్తాను. మొక్కలకు కూడా బాప్తిజం ఇస్తానండి నేను. నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం. ఇస్తారండి? మొక్కలు బాప్తిజం ఇవ్వాలండి. బాప్తిజం అంటే ఏం లేదండి, నీళ్లు చిలకరించి భగవంతుని ప్రార్థించాలి. ఓ యేసయ్యా, వీళ్ళంతా పాపులు, ఈ పాపులకి రోజు ఆహారాన్ని నువ్వే ఇవ్వాలి, వీళ్ళకి నీళ్లు నువ్వు ఇవ్వాలి, వీరి వస్త్రముల కొరకు కానీ, వీరి దుకాణముల కొరకు కానీ, వీరి వ్యాపారముల కొరకు కానీ నువ్వు వీరిని ఎంత బాగుగానో చూసుకోవాలి. యేసయ్యా, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల పుట్టినటువంటి పరిశుద్ధుడివి, నీవే గనుడివి, నీవే స్తోత్రకరుడివి అంటూ ప్రార్థన చేయాలి మొక్కలకు కూడా. అప్పుడు అవి బాగా పండుతాయి. తెలుసా అండి? నేను మన టీవీలో కూడా చూశానండి. అంటే ఒక షార్ట్ దీంట్లో చూశానండి, ఫేస్బుక్ లో ఒక ఆయన పంట పొలానికి ప్రార్థన చేపిస్తున్నాడండి. నేను చూశాను. మీకు పంపిమంటే పంపిస్తాను నేను. సార్ ఒకటి చెప్తాను రాజు గారు, ప్రార్థన వల్ల సమస్తము సాధ్యం. గర్భద్వారాలు మూసుకుపోయిన సారాకి పరిశుద్ధాత్ముడు గర్భద్వారాలు తెరిగించలేదా? తెరిచాడు కదా. అవునండి, నిజమేనండి మీరు చెప్తుంది. కాబట్టి ఏ ద్వారమైనా తెరుచుకోవాల్సిందే ప్రభు దయ ఉంటే. ప్రభువుకి మనకి నిజమైన విశ్వాసం, పరిశుద్ధమైన విశ్వాసం ఉండాలండి, అంతే. బాబురావు గారు పెళ్ళయిందా? రీసెంట్ గా అయిందండి. మరి ఇంకేమండి, చక్కగా నేను కూడా ఇవన్నీ మానేసి ఇంకా యూట్యూబ్ ఇదంతా మానేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. చక్కగా ఆయన మంచి వాక్యం చెప్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటానండి. నేనైతే నేను మిమ్మల్ని కష్టపడి క్రిస్టియన్ నుంచి హిందువులకు మార్చేస్తా, మళ్ళీ ఇప్పుడు పాస్టర్ మాట్లాడి వెళ్ళిపోతున్నారు అంటారు. ఏం చెప్పారండి పాస్టర్? ఏమోనండి పాస్టర్ గారు ఏం విన్నారండి మీరు? నాకు అర్థం కాలేదు బాబు. మీరు హలో, నేను ఎంతో కష్టపడి ఇతన్ని క్రిస్టియన్ నుంచి హిందూగా మార్చేసి నా మాయ మాటలు ఉపయోగించి పుస్తకాల ద్వారా, వీడియోల ద్వారా చాలా కష్టపడి రాజు గారిని హిందూగా మార్చేస్తే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాస్టర్ దగ్గరికి పోతాను, దేవుని సేవ చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రవీణ్ కూడా అండి, రాజు గారు ప్రవీణ్ కూడా నేను ప్రవీణ్ కూడా హెజ్బేల్ బోధనలు విని ఇట్లా తయారయ్యాడయ్యా. ఆయన వాక్యంలో బలపరచబడలేదు, గణపరచబడలేదు. నా దగ్గరకు వచ్చాడు. గోపి సనాతన సేన ఛానల్లో వీడియోలు చూసి నేను, అంటే గోపి సనాతన సేన ఛానల్లో ఉన్న లైవ్లు వీడియోలు అవన్నీ చూడబట్టి నేను బైబుల్ గురించి, క్రైస్తవ గురించి జ్ఞానం సంపాదించుకున్నానండి. మీకు తెలుసా గోపి ఎవరు? అడగండి బాబు, మీకు గోపి సనాతన సేనలో మీరు వీడియోలు చూసారా? ఏంటండి? హలో ప్రవీణ్ గారు, ఫోన్ చేస్తున్నాను, ఇది కొంచెం బిజీగా ఉన్నాను. బిజీగా ఉన్నావు సరే, కానీ ఇది గోపి సనాతన సేన ఛానల్ మీరు చూసారా? ఏంటండి? ఇది గోపి సనాతన సేన ఛానల్లో మీరు చూసారా వీడియోలు? చూడలేదండి. ఆ లింక్ ఏమైనా ఉంటే పంపించండి. ఎందుకంటే అందులో చాలా, నేను వాట్సాప్ పంపిస్తానండి, అందులో బైబిల్ గురించి గోపి గారు చాలా పద్ధతిగా స్పష్టంగా వివరిస్తారండి. ఎక్కువగా సాంబశివరావు పెట్టిన వీడియోలు ఉంటాయండి. ఓకేనా? ఓకే అండి. బాబురావు గారు మీ నెంబర్ నాకు ఇవ్వండి సార్. మీరు నేను మన పీటర్ పాస్టర్ గారు చర్చికి వెళ్దాం సార్. మీరు వస్తే ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే సరే అండి వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. బాబురావు గారు ఒకసారి ప్రైజ్ లాడారండి. బాబురావు గారు ప్రైజ్ లాడండి. పాస్టర్ గారు ప్రైజ్ లాడు. మాట్లాడు ఒకసారి. ఆ నంబర్ పెట్టండి నంబర్ కి నాకు. అలాగే అండి. సరే అండి. స్తోత్రం. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. భయం లేని మహిమకరుడికి స్తోత్రం అయ్యా. జంపు గొర్రె జంప్ అయింది.